హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో రాసి ఉసిరికాయలతో చేసే ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే ఆమ్లా క్యాండీస్. ఈ రాసి ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. ఇందులో సి విటమిన్ అనేది అధికంగా ఉంటుందండి. అలానే ఇది షుగర్ ని కంట్రోల్ చేయడానికైనా, జుట్టును మెరుగుపరచడానికైనా, చర్మాన్ని సౌందర్యంగా ఉంచడానికైనా ఈ రాసి ఉసిరికాయలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ రాసి ఉసిరికాయలు మనం తరచుగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుందండి. ఈ రాసి ఉసిరికాయలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారండి. కొందరు కొండ ఉసిరికాయలని, కొన్ని చోట్ల పెద్ద ఉసిరికాయలని, కొన్ని చోట్ల రాసి ఉసిరికాయలని పిలుస్తూ ఉంటారండి. పేరు ఏదేమైనప్పటికీ ఉసిరికాయ మాత్రం ఒకటేనండి. మరి లేట్ చేయకుండా ఈ రాసి ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక 1/2 కేజీ వరకు రాసి ఉసిరికాయలను తీసుకోవాలండి. ఈ రాసి ఉసిరికాయలు కొంచెం ముద్రగా ఉన్నవైతే బాగుంటాయండి. ఈ రాసి ఉసిరికాయల్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలండి. స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ఎడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ ని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కన్నాలున్న ప్లేట్ ను పెట్టుకొని అందులోకి రాసి ఉసిరికాయలను వేసుకొని ఆవిరి పోకుండా పైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ రాసి ఉసిరికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఒక గరిటెతో రాసి ఉసిరికాయల మీద గుచ్చితే సాఫ్ట్ గా దిగిపోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా దిగింది అంటే ఉసిరికాయలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఉసిరికాయలు బాగా చల్లారిపోయిన తరువాత ఉసిరికాయని కొంచెం నొక్కి తీసుకున్నామంటే ఉసిరికాయ కొంచెం పగిలి విడివిడిగా అయిపోతుందండి. దీన్ని ఒక్కొక్క పాయను విడదీస్తూ తీసుకోవాలి. ఇలానే అన్ని ఉసిరికాయలను కూడా ముక్కలుగా తీసుకొని ఇందులో ఉన్న సీడ్ ని సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి ఈ ఉసిరి ముక్కలు అన్నిటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. అల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఈ చలికాలంలో వచ్చే దగ్గు రంపుల నుంచి మనకు విముక్తిని కలిగిస్తుందండి. వీటిని వేసుకున్న తరువాత ఇందులో వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి 2 స్పూనుల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరిగిన తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత ఇందులోకి 2 కప్పుల వరకు పటికీ బెల్లం పొడిని వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే పంచదారని కానీ బెల్లాన్ని కానీ యూజ్ చేసుకోవచ్చండి. 1/2 కేజీ రాసి ఉసిరికాయలకి 1/2 కేజీ పటికీ బెల్లం అనేది కరెక్ట్ గా సరిపోతుందండి. ఇది వేసుకున్న తరువాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తరువాత ఇందులోకి 1 స్పూన్ మిరియాల పొడిని, 1 స్పూన్ సోంపు పౌడర్ ని, తగినంత సాల్ట్ ని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మిరియాలని సోంపుని పౌడర్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని వేసుకోవడం వలన ఈ క్యాండీస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవడానికి 10 నుంచి 15 నిమిషాల టైం అనేది పడుతుందండి. ఇది కొంచెం ముద్దలాగా రావడం కోసం ఒక బౌల్ లోకి 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ ని ఉడుకుతున్న పేస్ట్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం ప్లేట్ లోకి తీసుకొని చూస్తే కొంచెం ఉండలాగా కట్టాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్యాన్ నుంచి ఏ విధంగా సెపరేట్ అవుతుందో ఈ విధంగా సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకొని కొంచెం నెయ్యిని వేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పేస్ట్ ని వేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా 1 ఇంచు మందంలో ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకున్న తరువాత ఈ ప్లేట్ ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత ఇప్పుడు ఒక చాకుని తీసుకొని ఈవెన్ గా ప్లేట్ చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తో చేసుకోవచ్చండి. దగ్గర బటర్ పేపర్ లేక నేను ఇక్కడ ప్లేట్ లో చేస్తున్నానండి. క్యాండీని మరో ప్లేట్ లోకి వేసుకొని దీన్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న తరువాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. ఒకసారిగా చిన్న ముక్కలుగా కట్ చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తరువాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఈ చేతికి చెమ్మగా అంటుకుంటాయండి. అలా అంటుకోకుండా దీనిపైన 4-5 స్పూన్ల వరకు పంచదార పౌడర్ ని వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కూడా కోట్ చేసుకున్న తరువాత బాక్స్ లోని వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటాయండి.
రాసి ఉసిరికాయలు మనకి అన్ని కాలాల్లోని దొరకదు కాబట్టి ఒక విధంగా స్టోర్ చేసుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ ఆమ్లా క్యాండీస్ ని చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.